దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి, చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. దయచేసి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలో సంఘము నిమిత్తం, సంఘములోని వారి ఆత్మల యొక్క రక్షణ నిమిత్తం, నడిపింపు నిమిత్తం పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నటువంటి మాటలు మనము దేవుని వాక్యం నుంచి నేర్చుకున్నాం. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడిన మాటలను జాగ్రత్తగా చూసుకున్నట్లయితే లేదా రాసుకున్నట్లయితే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఎవరి గురించి ఈ విషయం మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు అని అంటే, రక్షించబడిన సంఘముల గురించి చెప్తున్నాడు. రక్షణలోనికి వచ్చిన వారణాసు పొంది బాప్తిస్మం పొందిన సంఘముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు జానం నిమిత్తం అంశం ఏమిటి అంటే, క్రీస్తు యేసు లేక యేసు క్రీస్తు విశ్వసించిన వారిలో పరిశుద్ధాత్మను చేసేది ఏమిటో మనము గమనిద్దాము. విశ్వాసి అయిన వారు లేక యేసును విశ్వసించిన వారిలో సంఘములో ఎవరైతే ఉంటారో, వారిలో విశ్వసించిన వారు ఎవరైతే ఉంటారో యేసు ప్రభువుని, వారు పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో దేవుడు చేసేవి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో ఏ విషయాలు సంఘానికి దేవుడు నేర్పాలనుకున్నాడు, లేక పరిశుద్ధాత్ముడు ఏ విషయాలు నేర్పాలని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అనేవాడు సంఘంపై తన పని లేక విశ్వాసం జీవితంలో తన యొక్క పరిశుద్ధాత్ముడు ఎలాంటి శ్రద్ధ తీసుకుని ఆయన చేయబోతున్నటువంటి విషయాలు ఏమిటి అనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఇందులోనే 8వ అధ్యాయంలోనే ఆయన మనకు సహాయం చేస్తాడట. ఎవరైనా ఆయన అంటే
పరిశుద్ధాత్మ. నేను ముందుగా చెప్పాను, యేసు క్రీస్తు లేక యేసు క్రీస్తుని విశ్వసించిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని చెప్పాను. ఆయన కూడా ఒక దేవుడా అని ఆలోచన చేస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక్కరై ఉన్నారు. అయితే వారు పని ఎలా ఉంటుందంటే తండ్రి పని, కుమారుని యొక్క పని, పరిశుద్ధాత్మ పని అనేది బైబిల్ గ్రంథంలో విశ్వాసులకి లేదా సంఘానికి దేవుడు నేర్పించడానికి ఆయా భాగాల్లో ఆయన తన పాత్రను పోషించాడు. కనుక ఈ సమయంలో సంఘంలో యేసు ఆత్మైనా, యెహోవా ఆత్మైనా, తండ్రి ఆత్మైనా, క్రీస్తు ఆత్మైనా లేక పరిశుద్ధాత్మైనా సంఘంలో తన పని కొరకు సిద్ధపరిచే పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే ఆయన మనకు సహాయం చేస్తాడంట. ఎవరు అంటే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు. ఇందులోనే రోమీయులకు రాసిన పత్రిక 26వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను, రాసుకోండి. ఆయన మనకు సహాయం చేయదు. ఎలా సహాయం చేస్తాడో చదువుతాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యం కానీ మూర్ఖులతో ఆ ఆత్మ దాన్ని మన పక్షం విజ్ఞాపన చేయుచున్నాడు అని అంటున్నాడు. ఇక్కడ సంఘం విషయంలో దేవుని ఆత్మ కలిగి ఉంటే ఏ బిడ్డలైతే, ఏ బిడ్డలైతే, ఏ సంఘ విశ్వాసులైతే, ఏ సహోదరులైతే దైవికంగా యేసుని విశ్వసించి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారిలో ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహిస్తున్నాడు. ఏమంటే అటువలే ఆత్మీయ మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. ఏ బలహీనతలు అంటే ప్రార్థన విషయంలో మనం స్వలసిపోయి మనం ప్రార్థన చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనకి మన బలహీనతను విడుదల కలుగజేసి మనకు తిరిగి మనకు బలం నుంచి ఆయన ఏం చేయబోతున్నాడంటే తన పిల్లలైన వారికి, తన సంఘమైన వారికి ఆయన్ని ఉచ్చరింప సౌఖ్యము కానీ ప్రార్థనలు మనం చేసేవారుగా, మూలిగేవారుగా ఆ ఆత్మను తానే మన పక్షంగా తానే మన పక్షంగా ప్రార్థన చేసే శక్తి, సహాయం దేవుడు ఆత్మ ద్వారా మనకు ఇస్తున్నాడు. అందుకే క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడు అని వాక్యం మనకి చెప్తుంది. కనుక సంఘం పరిశుద్ధాత్మని చేత నడిపించబడుతున్నప్పుడు ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తుంటే కొన్ని కార్యాలు ఆ సంఘ విశ్వాసంలో పనిచేయడానికి పరిశుద్ధాత్మ చేసే పని మొట్టమొదటి ఏంటంటే ఆయన సహాయం చేస్తున్నాడు. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా సహాయం చేస్తాడు, యేసుక్రీస్తు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ కూడా సహాయం చేస్తున్నాడు అన్న విషయాలు కూడా మనకి కనబడుతుంది. పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కనుక
ఈ సమయంలో సహాయం చేయవాడు పరిశుద్ధాత్మ కనుక మనం మోకరించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఉచ్చరింప సౌఖ్యము కానీ ప్రార్థన మనం చేయడానికి పరిశుద్ధాత్మ సహాయం కొరకే ప్రార్థన చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాక్యం వినడానికి, ఆరాధన చేయడానికి, పాటలు పాడడానికి, కూర్చోవడానికి, ప్రార్థన అయ్యే వరకు కూడా మనకి ఇబ్బంది కలగకుండా, మన బలహీనత చోటు లేకుండా, మనకి నిద్ర కానీ ఇతర పరిస్థితులు కానీ ఇంకో దానికి మన బలహీనతకు చోటు ఇవ్వకుండా కాపాడడానికి మనం మోకరించి ప్రార్థన చేయాలి. దయచేసి ఈరోజు దైవజనుల యొక్క వాక్యం లేక సంఘముల వాక్యం నేను విన్నట్లుగా మీ ఆత్మ సహాయం కల్పిస్తే నాకు ఎంతగానో అనగానే వాక్యం వినడానికి నేను ఎంతగానో బలపడతాను ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ఆ ఆత్మ నిన్ను నీ బలహీనత ఏదుందో ఆ బలహీనత నుండి విడుదల కలిగించి నువ్వు నిలబెట్టగలదని, సహాయం చేయగలదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో యేసు లేక క్రీస్తు విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో, యేసు క్రీస్తుని విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో పరిశుద్ధాత్మ చేసేవి అనగా మొట్టమొదటి మనకేం కనపడుతుందంటే ఆయన మనకి సహాయం చేస్తాడు. ఎవరైనా ఆయన ఇక్కడ మనకు ఎలాగంలో యుద్ధంగా ఎలాగో ప్రార్థన చేయడంలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యం కాని గురుతో ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపనం చేయించున్నాము. అవునండి, ఎన్నో ప్రార్థనలు మనం చేయాలి, ఎన్నో విషయాల్లో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనని కూడా మనం చేసి కొన్ని విషయాలు మర్చిపోతాం. అప్పుడు ఆత్మ సహాయం కోరి ప్రభా మేము ఎవరి గురించి మర్చిపోయామా, ఏ విషయాలు కూడా మర్చిపోతున్నామా, ఏ విషయాలైనా కానీ ప్రార్థన చేయడం నిర్లక్ష్యం చేస్తున్నామా అని అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ పరిస్థితి నుంచి మనం తీసుకుని వల్ల ఏం చేస్తుంది, ఆ ప్రార్థనని కూడా మనం జ్ఞాపకం చేసి ప్రార్థన చేసే శక్తిని ఆయన ఇస్తాడు. ఇంకేం చేస్తాడు ఆయన అన్ని విషయాలు మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 'ఆయన మనలను నడిపిస్తాడు'. ఆయన మన ఎవరైనా పరిశుద్ధాత్ముడు, ఆయన మన సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇంకేంటి, నువ్వు ఇంటికాంచి రావాలి అంటే ఆయన సహాయం కావాలి. ఆయన మనను నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? దేవుని వాక్యంలో నడిపిస్తాడు, దేవుని సన్నిధిలో ఆరాధనను నడిపిస్తాడు. 16వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. 13వ వచనం చూడండి, చదువుతున్నాను. అయితే ఆయన, అదే ఆత్మ, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఎక్కడికి నడిపిస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. సర్వసత్యం ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ సర్వసత్యాన్ని గ్రహించాలంటే ఈ బైబిల్లో మనం అంతులేని యొక్క పాఠాలు ఉన్నాయి, అంతులేని గొప్ప సంగతులు ఉన్నాయి, ఎవరికి తెలియని మర్మాలు దాగి ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైనా చెప్పాలన్నా, బోధించాలన్నా, మాట్లాడాలన్నా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో తప్ప, లేకపోతే ఉట్టిగా మాట్లాడే వాళ్ళ యొక్క మాటలు ఏమి కూడా మాటలు చల్లనే చల్లవు. అందుకే మనం సంఘంలోనికి విశ్వాసులైన వారి జీవితంలో ఆలోచన చేస్తే యేసుక్రీస్తుని సృష్టించిన వారు పరిశుద్ధాత్మ చేసేవి ఆయన నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడంటే సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆయన మీలో ఉన్నప్పుడు, మీతో ఉన్నప్పుడు
వాక్యము ఎలా అర్థం చేసుకోవాలో, కొంతమంది వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉండదు. జ్ఞానం చేసి మరి ఆ యొక్క ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు అన్నీ కూడా మాటలు, దేవుని మాటలు అన్నీ కూడా వాళ్ళకి అర్థమైంది యథార్థంగా ఉంటాయి. వాళ్ళు ఊరుకుంటూ ఇసుక్కుంటూ రకరకాలుగా ఉంటూ బయటకి మాట్లాడుతూ అనేక మందిని రకరకాలుగా దేవుని వాక్యాన్ని ఇలాగా అలాగా ఎక్కిరించి రకరకాలుగా అనేక విధాలుగా మాట్లాడి పాటు చేస్తుంటారు. ఎందుకంటే వారిలో ఏం లేదంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. వాడు అనుకుంటారు పరిశుద్ధాత్మ నాకు ఉండాలనుకుంటాడు. పరిశుద్ధాత్మ ఉంటే ఏముంటారా, నేను చెప్పేటటువంటి వాక్యాన్ని అర్థం చేసుకుంటాను, సర్వసత్యంలోకి వెళ్తారు. లోతైన విషయాలు, లోతైన ఆలోచన, లోతైన జీవితం, లోతైన అనుభవాన్ని సంఘంలో సమాజంలో దేవుని కొరకు మంచి అలవాటు దేవుని వాక్యం ద్వారా నేర్చుకోగలుగుతారు. కనుక ఇక్కడ అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను అంటున్నాడు. అయితే ఇక్కడ మనం పరిశుద్ధాత్మ దేవుడు చేసేవి మనలోకి వస్తే, మనలో ఉంటే, వాక్య ప్రకారంగా మనం పరిశుద్ధాత్మక నడిపింపు మన జీవితంలో ఉంటే ఇక్కడ ఆయన సహాయం ఉంటుంది. ఇంకా ఆయన మనను నడిపిస్తాడు అనే విషయం మనకి బోధపడుతుంది. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం కూడా మాట చెప్తాం. ఆయన మనకు బోధిస్తాడండి. 14వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయించాలండి. ఆయన వచ్చి ఏం చేస్తాడండి? ఆయన వచ్చి ఏం చేస్తాడు? బోధిస్తాడు. ఇక్కడ ఒక మాట, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు అంటే కుమారుడు యేసుక్రీస్తుగా తండ్రిని దేవుడు పంపబడ్డాడు. ఇక్కడ ఆ తండ్రిని దేవుడే పరిశుద్ధాత్ముడుగా పంపబడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. పంపబడ్డాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో లోకంలో, సంఘంలో ఏదైతే పాస్టర్ గారు బోధిస్తున్నాడో, సభలో బోధిస్తున్నాడో, మీటింగ్లో బోధిస్తున్నాడో, ఆయా చోట్లలో బోధిస్తున్నాడో, ఎక్కడెక్కడ బోధిస్తున్నాడో ఆ బోధ అంతా కూడా ఎవరిదంటే యేసుతో బోధ. ఆ బోధ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన తన సంఘమును బోధించినప్పుడు తన సంఘము వాటిని ఆ బోధను విని అనేక మందికి నేర్పించేటువంటి ఆత్మాభిషేకము, ఆత్మీయత ఆ సంఘంలో విశ్వాసుల దేవుడు మరి విశ్వసించడం వల్ల దేవుని కార్యాన్ని వాళ్ళు చూడగలుగుతారు. యేసుని విశ్వసించిన వాళ్ళు పరిశుద్ధాత్మ చేసే కార్యములు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. పరిశుద్ధాత్మ చేసేది ఏమిటి ఇక్కడ మనం చూసాం. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఏ సహాయం అనేది చూసుకున్నాం. ఆయన మనం నడిపిస్తాడు. ఏ విషయంలో నడిపిస్తాడు అనేది కూడా చూసుకున్నాం. ఆయన మనల్ని బోధిస్తాడు. ఆయన మనం
బోధిస్తాడు, ఏ విషయాలు బోధిస్తాడు అనే విషయం కూడా మనం చూసుకున్నాం. కనుక దేవుని బిడ్డలారా గమనించింది, మనకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనకు ఉంటాడో ఆయన మనకి జ్ఞాపకం చేస్తాడు. కనుక ఈ రాత్రి కాలంలో సంఘం ఈ రోజున పరిశుద్ధాత్ముని యొక్క సావాసం లేకపోవటం వల్ల వాక్యం యొక్క లోపించుతుందని, వాక్యం యొక్క బలహీనతలు అనేక మందిలో కనపడుతున్నాయి. వాక్య బలహీనత అంటే వాళ్ళు సరైన పునాది వాక్యము లేకపోవడం పరిస్థితులు కనపడుతుంది. వాళ్ళు ఎందుకు పునాది వేసుకోలేకపోతున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాలు వాళ్ళకి లేకపోవడం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మేము భాష మాట్లాడతాం, మేము ప్రవచనాలు చెప్తాం, మేము ఆత్మచేత తెప్పి నేను ఎంతగానో కేకలు పెట్టి అరుస్తాం, తప్పు లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మరి అందరూ ఆత్మచేత ఇవ్వబడినప్పుడు వారందరూ కూడా కేకలు వేశారు, మనలో భాష మాట్లాడారు, ప్రవచనాలు చెప్పారు, అన్నీ చేశారు. అంత మాత్రమే కాదు, కానీ ఆ పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేస్తాడని సంగతి మన జీవితంలో, అలాగే మనం నడిపిస్తాడని సంగతి మన జీవితంలో. అంతేకాకుండా ఆయన మనకి బోధించి మంచి మార్గంలో నడిపిస్తాడని సంగతి. మరి ఈ విషయాలను కూడా నీలో ఉంచుకుంటే, ఆ ఆత్మదేవుడు నీలో ఉంటే, నీలో నడిపించబడితే ఆయనే మీకు ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చెప్పండి. ప్రకటన గ్రంథం చేద్దాం ఒకసారి. రెండో అధ్యాయం 7వ వచనం చదివి. యోగలవాడు దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఆయన సహాయం చేస్తాడని, అక్కడ సహాయం చేస్తాడని మనం చదువుకున్నాం. గనుక దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఆ పరిశుద్ధాత్మను చేసేది ఏమిటి అంటే మనల్ని నడిపిస్తాడు. ఎక్కడంటే దేవుని యొక్క వాక్యంలోనికి, సర్వసత్యంలోనికి, పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క సంగమం ఈ రాత్రి మనం దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. సంఘం యేసుని విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో, విశ్వసించి జీవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, వారు పరిశుద్ధాత్మ దేవుని చేత వారు నడిపించబడే విధానాన్ని, దేవుడి కార్యాన్ని ఆయన మనకి బయలుపరుస్తున్నారు. ఈ రోజున సంఘం ఆ విధంగా చేసేవిగా ఉన్నాయా, అలా నడిచేవిగా ఉన్నాయా, ఆ విధంగా బలపరచబడి పరిస్థితులు ఉన్నాయా ఆలోచించేయండి. అంతేకాకుండా మనకు ఆయన బోధిస్తాడని యోహాను సువార్తలో మనం చూసుకోవడం జరిగింది. కనుక 14:26 ఇంకా మనం ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన సంఘముతో ఆయన ఆత్మతో మాట్లాడతాడని, ఆత్మ సంఘంలో ఉందని, ఆ సంఘం మాట్లాడుతుందని తెలియజేస్తున్నాడు. విశ్వాసులైన వారు సహోదరులారా, మీరు విశ్వసించిన వారైతే పరిశుద్ధాత్మలు చేసేవి మీరు గ్రహించగలరు. మీరు కూడా ఆ పరిశుద్ధాత్మతో ఉండి సవాసం చేసి అలా ఆయన కార్యాల పట్ల ఆసక్తి గల వారి ఉండగలుగుతారని తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటను అందరికీ దేవుడు దీవించును గాక.